అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమును గురించి చెప్తూ వారు ఏ స్థాయికి వెళ్ళాలని, వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారో అక్కడ చెప్తున్న మాటలండి. చాలా శ్రేష్టమైన మాటలు ఆ సంఘానికి చెప్తున్నారు. ఈరోజు చదువుతున్న మనకి కూడా దేవుడు మనకి ఆయన ద్వారా ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు ఇక్కడ మీ అన్న చోటల్లా మన అని పెట్టుకుందామండి. దేవుడు మన నేత్రాలు ఏం చేశారు? మనోనేత్రాలు తెరిచినందున ఇక్కడ మనకు చెప్తున్నారు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్ములను పిలిచిన పిలుపునైన నిరీక్షణ ఎట్టిదో. దేవుడు మనందరినీ కూడా ఏం చేశారు? మన మనోనేత్రాలు వెలిగింపబడి మనమందరము కూడా రక్షించబడి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మాటలలోని అర్థాన్ని చూస్తే పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకొకటి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము. తర్వాత అంటున్నారు, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఆయన అపరిమితమైన మహాత్యం. ఆయన మాట్లాడుతున్న ఈ మాటలలోని పరమార్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. దేవుడు మరి ఈ పత్రికలో మనకు మాట్లాడుతున్న మాట ఏమంటున్నారంటే, 1వ అధ్యాయం నుంచి ఈ విషయం మరియు అన్నారు. అక్కడ మరియు అని అంటే మనకి ఇంకా ముందు సంగతులు ఉన్నాయి. ఆ ముందు సంగతులు ఏంటి అనుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్నారు, మనల్ని ఏం చేసుకున్నారో, ఎలా రక్షించుకున్నారో, ఎలా పిలుచుకున్నారో ఆ పిలుపు వలన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నారు. అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పత్రికలో మరి చెప్తున్న మాట ఏమంటున్నారు అంటే 4వ వచనం నుంచి చెప్తున్నారు. 3వ వచనం నుంచే మనం చదువుకుంటూ వెళ్తే మనకి ఏమనుగ్రహించారంటే, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించారు. తర్వాత అంటున్నారు, మరి మనలందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునిను. ఆయన పిలిచిన పిలుపు మనను అంటున్నారు, వెలిగింపబడిన మన మనోనేత్రాలు తెరవక ముందు ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనల్ని చూచాడు. ఎక్కడ చూశారు? ఆయన అంటున్నారు, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఎక్కడ చూచారంటే, దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూచారు. చూచిన దేవుడు ఏం చేశారు? మనము ఎలా ఉంటే ఆయన రక్షించుకున్నారు. ఈరోజు ఈ మాటలను మనం తెలుసుకుంటున్నామండి. మనల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ, ఆయన మహిమైశ్వర్యము, ఆయన మహాత్యము. ఈరోజు మనం దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం అందరము కూడా అంటూ ఉంటాం, దేవుడు నన్ను ఏం చేశారు? ఆయన నా ఎడల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం నా ఎడల కలిగి ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఆ ప్రణాళిక, ఆ యొక్క ఉద్దేశం ఎప్పుడు చూచారు దేవుడు అని అంటే, దావీదేమంటున్నారు తెలుసా? నేను భూమి యొక్క అగాధ స్థలములలో రూపించబడుతున్నప్పుడే, తల్లి గర్భంలో పిండముగా రూపించమంటే అంటే మనల్ని జగత్పునాదిలో చూసిన దేవుడు తల్లి గర్భంలోనే మనందరినీ కూడా చూశారు. చూసిన దేవుడు మరి మన ఎడల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు అని అంటే, దేవుడు చూచారు. చూచిన తర్వాత 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు? క్షమాపణని అనుగ్రహించారు. దేవుడు చూచారు, యేసుక్రీస్తు చేశారు. యేసుక్రీస్తు చేశారు. దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మనిపే నువ్వు నేను ఎలా నిర్మించబడాలో, మన యొక్క నిర్మాణం ఎలా ఉండాలో, ఎత్తు ఉండాలా, ఇంత ఉండాలి, ఇలా ఉండాలి అనే స్ట్రక్చర్ని ఆయన ఏం చేస్తారు? మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేశారు. కింద మళ్ళీ ఇంకొక వచనం చదువుతున్నానండి, 11 నుంచి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున
సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుడు చూచాడు, యేసు ప్రభువారు చేశారు, పరిశుద్ధాత్ములు మనల్ని చేర్చారండి. ఎక్కడ చేర్చారు? ప్రభువైన యేసుక్రీస్తు మనకి దేవుడు చూచిన దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఏం చేశారో తెలుసా? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడితిమి. మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం ముద్రించబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు అంటే వాగ్దానం చేశారండి. ఏమని వాగ్దానం చేశారు? ఆయనే తానే మనకి చేసిన వాగ్దానం ఏంటిది? నిత్య జీవం అనుగ్రహిస్తానని ఆయనే తాను మనకు చేసిన వాగ్దానం. దేవుడు మరి కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవమును అనుగ్రహిస్తానని. ఆ నిత్య జీవములో మనం ఉండాలని నిన్ను నన్ను దేవుడు ఎక్కడ చూశారండి? ఎక్కడ చూశారు తెలుసా? మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే మనం అక్కడుండాలని దేవుడు చూశారు. దాని కొరకు ఆయన పనిని ఏం చేస్తున్నారు? అందుకే అంటున్నారండి, ఆయన మహిమైశ్వర్యము ఈ మట్టి ఘట్టములలో ఆయన ఏం చేశారు? తన మహిమైశ్వర్యమును నింపి మనందరికీ కూడా మహాత్యము ప్రభువైన యేసుక్రీస్తు బలాతిశయమును పట్టి ఆయన కనుపరిచిన మరి మహాత్యము అంటే మరి ఏమంటున్నారు? మన మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యమును నింపారు. మరి ఆయన యొక్క మహాత్యం అంటే మన కార్యసిద్ధి కలగజేయే శక్తిని ఆయన ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా నింపి మరి అంటున్న మాట ఏంటంటే, మరి యేసుక్రీస్తు చేసినది ఏంటి అని అంటే పునరుద్ధాన శక్తి మనకు అనుగ్రహించారు. మనమందరము కూడా దేనికి హెబ్రీ పత్రికలో ఉంటుంది, మరణము ఏం చేసింది మనని? మరణ బలం అండి. ఆ బలాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేశారు? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన చూపిన బలాతిశయము, అది మహిమోత్వం అండి. అది అంత శక్తి కలిగినది. ఆ శక్తికి మరి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తున్నారంటే, తండ్రి మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నారంటే, మనల్ని అనాది సంకల్పంలో దేవుడు చూచారు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఏం చేశారు? పునరుద్ధానం తిరిగి లేచుట ద్వారా మనందరినీ కూడా పాప విమోచన కలిగించి మనందరికీ పాప క్షమాపణ అంటున్న మాట. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒక మాట ఒకటి ఉంటుందండి 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం అంటే దాచబడినది మనకేం చేస్తున్నారు? తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపచేశారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఇదేనండి. దేవుడు మనల్ని అందరినీ చూచిన దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఈ లోకానికి ఎలా వచ్చారైనా? కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి మనకి మరి కృపని చూపించి ఆయన ఏం చేసుకున్నారు? విమోచించారు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేశారు? క్రీస్తు చేసిన వాగ్దానం, యేసుక్రీస్తు చేసిన వాగ్దానం, నేను మీకు నిత్య జీవం అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే మనల్ని ముద్రించారు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో అంటున్నారండి, దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు. దేవుని యొక్క సంకల్పం ఇదండి. ఆయన యొక్క సంకల్పం ఇది. జగత్ పునాది వేయబడక మునిపే ఎంత గొప్ప ప్రేమ కదా! ఆయన మహిమైశ్వర్యము ఆయన మరి అని అంటున్నారు. ఆ మహిమైశ్వర్యం చూపిన దేవుడు మనకి ఇప్పుడు ఏం చేశారు? నిరీక్షణను కూడా ఇచ్చారు. ఆ నిరీక్షణ ఎవరి యందు? క్రీస్తునందు మనకి నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందుకనే మనకి ఏం చేశారంటే వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనల్ని ఏం చేసుకున్నారు? సీల్ చేశారండి. ఇప్పుడు మనం ఏం చేయబడ్డ వాళ్ళం? సీల్ చేయబడిన వాళ్ళం, ముద్రింపబడ్డాం మనం. ఇప్పుడు దేవుడు చేసిన కార్యం అయితే ఈ విధంగా ఉంది.